మనం యొక్క ఇది మనం మాట్లాడేటప్పుడు లైవ్లో కామెంట్ పెట్టరు. మనం ఏదైనా పోస్ట్ పెట్టగానే ఇక ట్రోలింగ్, ఇక ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం. అరే మీరు మగవాళ్ళు అయితే ఓకే, ఒక అమ్మకే ఉడితే జనసేన అని చెప్పుకునే ఏదో నా కొడకల్లారా రండిరా, ఇప్పుడు కామెంట్ పెట్టండి రా. ఓకే, మీ ప్రతి కామెంట్ చదువుతా. ఓకే, బూతులు లేకుండా సబ్జెక్టు మాట్లాడండి. పవన్ కళ్యాణ్ అనే కొడుకు హిందువుల కోసం చేసిన ఒక్క మంచి పని చెప్పండి దయచేసి. నేను క్రిస్టియన్స్ గురించి అడుగుతలేను, లేకపోతే ముస్లిమ్స్ గురించి అడుగుతలేను. ఓకే, కేవలం ఒక 80 to 90% హిందువులు ఉన్నటువంటి భారతదేశంలో హిందువుల కోసమే అవతరించిన అవతార పురుషుడు అని చెప్పుకునే మోడీలు కొడుకు ఇన్ని దేశాలు తిరిగి హిందువుల కోసం చేసిన ఒక్క మేలు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు హిందువుల కోసం చేసిన మేలు చెప్పండి. మోడీ అనే లుచ్చనా కొడుకు, బీజేపీ ఆర్ఎస్ఎస్ లుచ్చనా కొడుకులు హిందువుల కోసం చేసిన ఒక్క మేలు చెప్పండి. అమ్మకు ఉడితే మీరు నిజంగా రాముని భక్తులైతే, మీరు హనుమంతునికి భక్తులైతే చెప్పండి రా. అపాలజెటిక్ సనాతనిలైతే, ముగ్గురు పెళ్ళాలను చేసుకోవాలని సనాతన పురుష సూక్తంలోనో, లేకపోతే మనువాద శాస్త్రంలోనో, లేకపోతే మహాభారతంలోనో, రామాయణంలోనో, భగవద్గీతలో రాసినట్టు చూపెట్టాలరా. కొడుకైనటువంటి ఒక్క పెళ్ళాన్ని కూడా సుఖపెట్టలేనటువంటి పవన్ కళ్యాణ్ అనే లుచ్చనా కొడుక హిందువుల కోసం ఏం చేసిండ్రు చెప్పండి రా. వానికి అయింది అవుతుంది, జోసెఫ్కి అయింది అవుతుంది, ఆమె మేరీ అంట, ఈమె ఇంకోటి అంట. ఎవడు ఏ మతాన్ని మొక్కితే నీకొచ్చిన నష్టం ఏంది? మరి అంత సనాతని అయితే ఈ లుచ్చలండి కొడుకు రష్యన్ అయినటువంటి ఆమెను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఎందుకు నీ పిల్లలకు బాప్టిజం చేసినావు? ఎందుకు నీ మూడో భార్య క్రిస్టియను? ఎందుకు నేను చెగువీరా భక్తుని అని ఎందుకు చెప్పుకున్నావురా లుచ్చండి కొడక? అంటే ఎథిక్స్, మోరల్స్, ఒక పద్ధతి, ఒక 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 ఏదైనా ఒక్కటని ఉండదు. మరి నేను హిందువునే పుట్టినా, హిందువునే పెరిగినా. ఓకే, నా గుండు వేములవాడలో కొట్టించారు, వేములాడల. ఓకే, కరీంనగర్ జిల్లాలో. అర్థమైందా? సో ఇప్పుడు నా కుటుంబ సభ్యులు హిందూయిజాన్నే పాటిస్తారు. కొడుకు పుట్టక ముందు, బీజేపీ ఆర్ఎస్ఎస్ అనే సంస్థ పుట్టక ముందు 1000 సంవత్సరాల నుంచి ఉన్నది. ఈ సంస్థల్ని నీ యొక్క జనసేన అనేది పుట్టక ముందు హిందుత్వం పాటించేటోడు పాటించిండు. దీన్ని బొందబెట్టిన మీ అన్న ఎట్లయితే పార్టీ ఎత్తేసిండో నువ్వు ఎత్తేసినా పాటించాలనుకున్నాడు హిందూయిజాన్ని పాటిస్తాడు. అవునా కాదా? నీకేం సంబంధం రా? పోనీ నువ్వు అంత హిందువుల మీద ప్రేమ ఉంటే హిందువుల దగ్గర ట్యాక్స్ తీసుకోకు. హిందువుల దగ్గర పెట్రోల్ మీద ట్యాక్స్ తీసుకోకు. కేంద్రం తీసుకునే ఎక్సైజ్ సుంకం తీసుకోకు. అర్థమైందా? కాదు, కాంగ్రెస్ హయాంలో వాడు ముస్లిమో, క్రిస్టియనో, ఇంకోటో అని చెప్తారు కదా. అప్పుడు ఇంటర్నేషనల్ బ్యారెల్ రేటు తగ్గితే మనకు పెట్రోల్ రేటు తగ్గేది. ఇంటర్నేషనల్ బ్యారెల్ రేట్ పెరిగితే ఇప్పుడు పెరిగేది. ఇప్పుడు నువ్వు ఇథనాల్ యాడ్ చేసి దానికి ఎఫిషియన్సీ రాదు ఇథనాల్. ఎందుకంటే ఆ ఇంజన్స్ ఎక్కువ తాగుతాయి ఇథనాల్ని. ఓకే, అది దీనికి ఉండే ఆక్టైన్ లెవెల్ వేరుంటుంది, దానికి ఉండేది వేరుంటుంది. అట్లాంటప్పుడు మరి ఇథనాల్ యాడ్ చేసినా నాకు పెట్రోల్ రేటు తగ్గదు. కరోనా సమయంలో $20 ఇంటర్నేషనల్ బ్యారెల్ రేట్ అయినా నాకు పెట్రోల్ తగ్గదు. అంటే ఏమర్థం రా? ఒక కాంగ్రెస్ అనే ముస్లింల కోసమో లేకపోతే క్రిస్టియన్ల కోసమో పుట్టిందని నువ్వు ప్రచారం చేస్తున్నావు చెత్తలండి కొడక. సో ఆ కాంగ్రెస్ అంటావు. ఆ కాంగ్రెస్ హయాంలో వాడు డీజిల్ మీద తీసుకున్నది ₹3.50. అర్థమైందా? ఆ కాంగ్రెస్ అనేది హిందువుల దగ్గర తీసుకున్నటువంటి పెట్రోల్ మీద ట్యాక్స్ ₹9. హిందువుల కోసమే అవతరించిన ఈ అవతార పురుషుడు అనే లంజ. ఓకే, ఎంత అయింది? హిందువుల మీద పెట్రోల్ మీద తీసుకుంటే ఈ బాప కొడుకులు, బ్రాహ్మణ బనియాల ఉత్తర భారతదేశం వచ్చినాక ఎంత? ₹33 చేసిండు. 300% పెంచిండు పెట్రోల్ మీద. వర్రంగా ఎన్నికలప్పుడు కొంచెం తగ్గించాడు. మరి ఆ 300% పెంచి దోసుకునేడికి వాయే. కరోనా సమయంలో $20 అయినా కానీ అప్పుడు తగ్గకుండా దోసుకునేయమాయే. తర్వాత ఎంత తగ్గించిండు? ₹300 పెంచి ₹10 తగ్గిస్తాడు. అర్థమైందా? డీజిల్ మీద 10 రెట్లు పెంచిండు. అర్థమైందా? వాడు ₹3.50 తీసుకుంటే ఇప్పుడు ₹30 తీసుకున్నాడు. ఎవడరా ఇప్పుడు హిందువులకు ద్రోహి? ఎవడు హిందువులకు ద్రోహి చెప్పండి? వాడు కాంగ్రెస్ అనేటోడు హిందువులకు ద్రోహి? హిందువుల కోసం పుట్టిన అవతార పురుషుడు అని చెప్పి ఈ బ్రాహ్మణ లేకపోతే
అమ్మ కడుపులోకి వెళ్ళి వీళ్ళు అయ్యా అవ్వ ఇద్దరు చేసుకుంటే వాడు బిడ్డ బయటకు వస్తాడు. ఒక శుక్రకణము ఒక స్త్రీలో ఉన్నటువంటి అండం కలిస్తే అది జైగోటుకి ఏర్పడి పిండంగా తయారవుతుంది. ఇది సైన్స్ చెప్పినా ఎవడు చెప్పినా ఎక్కడ చెప్పినా పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మ నాయన కలిస్తే వీడి పిల్లలు పుట్టిర్రా, వాడు ఎవడో ఎక్కడనో కూర్చున్న బ్రహ్మ ముడ్డిలోకి వెళ్ళి వచ్చిండా చెప్పండి నాకు. ఎందుకు ఈ చెత్త నింపుతారా బ్రాహ్మణుల? చెప్పండి, రండి చర్చకి. రాధా మనోహర్ దాస్ మీ అమ్మ యొక్క యోనిలకి వెళ్ళి వచ్చినావా లేకపోతే బ్రహ్మ ముడ్డిలకి వెళ్ళి వచ్చినావా చెప్పురా.